శతాబ్ది ఉత్సవాల ముగింపు సభ సందర్భంగా ఖమ్మంలో కామ్రేడ్స్ కదం తొక్కారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తో పాటు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన పార్టీ కార్యకర్తలతో ఖమ్మం పురవీధులు కిటకిటలాడాయి. ప్రతి ఒక్కరూ అరుణ పతాకాన్ని చేతబూని ఎర్రని వస్త్రాలు ధరించి ఖమ్మంకు తరలి రావడంతో ఖమ్మం ఎర్రబారింది. ఉదయం 8 గంటల నుంచే సుదూర ప్రాంతాల నుంచి పార్టీ కార్యకర్తలు ఖమ్మం చేరుకున్నారు. నాగపూర్, తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ రాష్ట్రాల నుంచి కూడా పార్టీ కార్యకర్తలు సభకు హాజరయ్యారు. ఖమ్మం నగరంలోని ప్రధాన రహదారులన్నీ కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తల రాకతో దిగ్బంధించబడ్డాయి. ఎటు చూసినా అరుణ పతాక రెపరెపలే కనిపించాయి. ఖమ్మం నగరంలోకి చేరుకునేందుకు ట్రాఫిక్ జామ్ కావడంతో కిలోమీటర్ల కొద్ది నడిచి కార్యకర్తలు, వందలాది వాహనాల్లో పార్టీ కార్యకర్తలు తరలి రావడంతో ట్రాఫిక్ తీవ్ర అంతరాయం ఏర్పడింది. పెద్ద సంఖ్యలో యువత తరలి రావడం విశేషం. వందే మాతరం శ్రీనివాస్ ఆలపించిన ఎర్రజెండా ఎర్రజెండా ఎన్నియాల్లో పాటకు యువత ఊగిపోయింది. పూనకం వచ్చినట్లుగా బహిరంగ సభాస్థలి మొత్తం అరుణ పతాకాలను ఊపుతూ ఒక సరికొత్త వాతావరణాన్ని సృష్టించారు. జనసేవాదళ కార్యకర్తల తర్వాత సింగరేణి కార్మికులు, యువ మహిళలు, పర్షపద్మ నేతృత్వంలో నాగళ్లు చేతబూనిన రైతులు, కోయ, లంబాడ, జానపద నృత్య కళాకారులు, వందలాది మంది డప్పు కళాకారులు ప్రదర్శనలో పాల్గొన్నారు. బతుకమ్మలతో మహిళలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆ తర్వాత న్యాయవాదులు, వైద్యులు, యువజన విద్యార్థి సమాఖ్య కార్యకర్తలు కూడా పాల్గొన్నారు. కార్మికుల కోసం, రైతుల కోసం, రైతు కూలి సంఘాల కోసం మీరు నినాదాలు చేసిండ్రు, మీరు పోరాటాలు చేసిండ్రు, మీరు అవసరమైతే ప్రభుత్వం మీద యుద్ధమే ప్రకటించండ్రు. మీరు పోరాటాలు చేస్తే మీరిచ్చిన నినాదం దున్నేవాడికే భూమి అని ఎర్రజెండా సోదరులు నినాదం ఇస్తే ఆ నినాదాన్ని చట్టం చేసి జమీందారుల దగ్గర, జాగీదారుల దగ్గర, భూస్వాముల దగ్గర ఉన్న లక్షలాది ఎకరాలను ఆనాడు బూర్గుల రామకృష్ణారావు గారు, పివి నరసింహారావు గారు, శ్రీమతి ఇందిరాగాంధీ గారు అగ్రికల్చర్ సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చి లక్షలాది ఎకరాలను భూస్వాముల నుంచి గుంజుకొని పేద ప్రజలకు పంచిపెట్టిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. అదేవిధంగా రైతు కూలీలు వెట్టి చాకిరి చేస్తుంటే, ధరల గడీల దగ్గర బానిసలుగా బతుకుతుంటే, వాళ్ళ హక్కుల కోసం వాళ్ళ రక్తాన్ని చెమటగా మార్చి గడీలలో గుమ్మీలు నింపుతుంటే రైతు కూలీ చట్టాలు ఉండాలి, రోజుకు 8 గంటల శ్రమకు కూలి ఇవ్వాలి అని మీరు పోరాటాలు చేస్తే కనీస వేతన చట్టం తీసుకొచ్చి ఆ కార్మికుల కోసం, కర్షకుల కోసం చట్టాలను, శాసనాలను చేసింది కాంగ్రెస్ పార్టీ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.